కాకినాడ లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని ఒక వర్గానికి చెందిన లారీ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్గా గుర్తింపు పొందింది. అలాంటి యూనియన్ ఈరోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వమని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు 100 లారీలు లోడ్ అవుతున్న కాకినాడ చెందినటువంటి లారీలు 10 కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమడి కొండబాబుతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని లారీ ఓనర్లు తెలుపుతున్నారు. వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్నే మేము సభ్యులుగా ఎన్నుకున్నాం. ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు. కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను. అటువంటి అసోసియేషన్ ఇవాళ మా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు, లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి. అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు. రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు, అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు. కొండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు. గతంలో 10 లారీలు వెళ్తే మాకు 8 లారీలు ఇవ్వటం, కాంట్రాక్టర్లు 2 లారీలు తీసుకోవటం, ఇటువంటి పద్ధతి జరిగేది. కానీ ఇవాళ 10 లారీలు కాదు కదా, 100 లారీలు లోడ్ అవుతున్న ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం ప్రజాప్రతినిధులని అన్ను, లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు. మా అసోసియేషన్ యొక్క దౌర్భాగ్యం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మా సంఘ సభ్యుల యొక్క ఐక్యత కొరవటం, లేకపోతే వారు ఎవరు పోర్టు వారు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యేలతోటి లేకపోతే వేరే వ్యక్తులతోటి ప్రభావితం అయ్యి మా అసోసియేషన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి దాపరించింది. దీనికి ప్రథమ పరిష్కారం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న బాడీ దిగిపోయి ఒక స్టీరింగ్ కమిటీ కానీ ఒక ఎడ్హాక్ కమిటీ కానీ వేసి ఒక 40 రోజుల్లోనో 30 రోజుల్లోనో లేకపోతే ఒక నెల 15 రోజుల వ్యవధిలో మళ్ళీ జనరల్ బాడీ వేసి మా సభ్యుల యొక్క ఆమోదంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కావాలనుకొని కోరుకుంటున్నాం. అంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు. ఈరోజు కూడా మీ సమక్షంలోనే 40 మంది బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లారీ యజమానులు తెరబడి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు మనసు ప్రత్యేకించి పురమాయించి ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు. ఈరోజు ఏంటి ఈ సమస్య అని అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీ గారు ఉండే, జాయింట్ సెక్రటరీ గారు ఉండే, వైస్ ప్రెసిడెంట్ గారు ఉండే, క్యాషియర్ అండి, వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహార శైలి ఏది బాగోలేదు, మేము మీకు ఉపయోగకరంగా మేము లేవు. ఈ అసోసియేషన్లో ఉన్న ఆదాయం కానీ అనవచేత నిర్లయంగా తప్పులు బట్టి మార్గం ఉన్నాయని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు. ఈ యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాసరి శ్రీను గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు. ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను, లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చుని ఇక్కడ లారీ ఓనర్లనే అనరాని మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ 100 మంది లారీ యజమానులు మేము ఉన్నాం. ఏ ఒక్క 10 మంది కూడా ఆయన కావాలని కోరుకోవట్లేదు. మేము అడిగేదల్లా ఏమడుగుతాం, ఇక్కడ లారీ యజమానులు మేము ఉన్నాం, మమ్మల్ని కాదని మీరు ఎలాగ వ్యవహారం చేస్తారు? సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా, నేను మిమ్మల్ని మీకు సేవ చేద్దాం అనుకున్నాం. ఏ 10 మంది ఏ 100 మంది మేము ఈతోటి ఏకగ్రీవం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం. 100% ఒక్కడు కూడా మీ తరఫున లేకుండా మీరు మాకు వద్దు బాబంటే మీరు భీష్మించి కూర్చొని పోలీసు వారి వ్యవహారంతో మీరు ఇలాగ మా మీద అంజీక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఏ రకంగా సమస్య కాలేదు. ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గ కార్యాచరణ ఈ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతన వర్గ బాడీని
ఏర్పాటు చేస్తారని వారిని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాం. నా పేరు రామకృష్ణ యాదవ్. 45 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇదే యూనియన్ మీద జీవనం కొనసాగించారు. ఆయన తర్వాత నేను ఇదే యూనియన్లో జీవనం కొనసాగిస్తున్నాను. కానీ ఇప్పుడున్న లారీ ఓనర్ల పరిస్థితి అదో విధంగా మారింది. దానికి కేవలం ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు గతంలో గత 6 నెలల్లో బాడీని ఎక్కించిన తర్వాత ఆ బాడీ వాళ్ళ సారాజ్యంగా చేయడం, గోల్డ్ వాళ్ళకి నచ్చినట్టుగా కోరుకోవడం, మాకు గోల్డ్ లేకుండా చేసేసి చాలా ఇబ్బందులు గురి చేశారు. దానివల్ల మా లారీ ఓనర్లందరూ కూడా ఆ బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉన్నామండి. లోడ్లు కూడా పక్కదో పట్టించేస్తారు. యూనియన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా వాళ్ళు సొంత లోడ్ పోలీసుకుంటారండి. మా యూనియన్ సంబంధం లేకుండా ఒక లోడ్ ఒక దిక్కున అని చెప్పి ఇంకో దిక్కున కోరుకోవడం, ఇవన్నీ చేసి లారీ ఓనర్లకు లోడ్ లేకుండా చేసేసి యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ సొంత దానికి వినియోగం చేసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారండి. లారీ వేస్తే తిరిగి పరిస్థితి లేదు. కాకినాడ వైఎస్ఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై బ్యాటరీ మోటార్ సైకిల్లో సోమవారం ఆకస్మికంగా మంటలు చెలరేగి బైక్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సంఘటన తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలార్పి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ను, వారి సిబ్బందిని, ఫైర్ శాఖ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించారు. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక 41వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాలు మరియు తెలుగు నాటక రంగ సభ దినోత్సవ వేడుకలు కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. నిశ్శబ్దాన్ని పాటిస్తూ ప్రపంచపదుల సృష్టికర్త విశ్వంబరాన్విత జ్ఞానపీఠ శినారచే బడిలా గోపాలకృష్ణ అభినవ శ్రీకృష్ణ విశ్వవిఖ్యాత పద్య నాటక గాన పండితులో నిష్ణాతులు చేసే అందుకున్న పలు బహుమతులు కృతులు శ్రేణులు. సార్ 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 ఏదో నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా. ఎన్నో ఉంటే 30 లక్షలు వస్తున్నట్టవా? 43. అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా. వెంకటేశ్వర ఇవాళ నా చేతిలో చచ్చావన్నమాట. ఎన్నాళ్ళు తప్పించుకుంటావా? మనది అహింసా దేశం. శాంతిలో సాగు చచ్చున్నాడు. సంగతి ఏంటి బ్రదర్? ముందుగా కాకినాడ జిల్లా ప్రజానీకానికి కందుకూరి వీరేశలింగం గారి 176వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక ద్వారా ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగినాయని మేము భావిస్తున్నాం. అలాగే పెద్దలు, మేము పిలిచిన నాయకులు, పెద్దలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మాకు ప్రోత్సహించి పూర్తి చేశారని
నేను తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు తల్లికి వందనం అంటే స్త్రీమూర్తికి ఏంటి, మనం ఎలా గౌరవించుకోవాలి, ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీమూర్తిదే ముఖ్య పాత్ర. అటువంటి స్త్రీమూర్తిని గౌరవించాలనే సదుద్దేశంతో మా సంస్థ నుంచి ఒక కొత్త వరవడి తీసుకొచ్చి విశ్వంబర అనే ఒక బిరుదుని వాళ్ళ దాంతో సత్కరించి వాళ్ళందరినీ గౌరవించడం కూడా జరిగింది. విశ్వ నటభూషణ్ బిరుదును కూడా వారికి బహుకరించడం జరిగింది. అలాగే ఈరోజు మా సంస్థ నుంచి అల్లూరు సీతారామరాజు కళావేదిక నుంచి ఒక కొత్త నాటిక ముడుపు అనే నాటిక నుంచి ఈరోజు మొదటి ప్రదర్శన జరిగింది. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా దాన్ని ఆదరించి దాన్ని రాష్ట్ర స్థాయిలో ఇంకా అందరికీ కూడా చూపించాలని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, అందరికీ నమస్కారం. అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక దాంట్లో మేము జీవితకాల సభ్యులం. మేము అందరం కలిసి ముడుపు అనేటువంటి ఒక గొప్ప నాటికను ఈరోజు దండు కళాక్షేత్రంలో ప్రదర్శించడం జరిగింది. ప్రేక్షక దేవులు అందరూ కూడా ఈ ముడుపు నాటికను అపురూపంగా ఆదరించారు. అయితే మాకు ఈ నాటిక మొత్తం ఇంత బాగా రావడానికి గల కారణం మా గురువులు, మా దైవం అచ్యుతరామరెడ్డి గారు. మంచి ఇలా నాటకాలను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మహానుభావులు, మహావ్యక్తి. అయితే ఇందులో మాకు ఈ ముడుపు నాటకానికి డైరెక్టర్, కర్త, కర్మ, క్రియ మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప దర్శకులు పంపన దయానంద బాబు గారు, గురువులు ఉన్నారు. అయితే ఈ నాటికలో నటించినటువంటి కళాకారులందరూ కూడా చాలా గొప్పగా చేశారు. అయితే ఇందులో ఇద్దరు మేము కొత్తగా యాక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా సీనియర్సే, బాగా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నవాళ్ళు. ఈ నాటిక ఇలా ప్రదర్శన ఇవ్వడం ద్వారా ప్రజలకు ఎంతో వాళ్ళకి మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇలాంటి నాటికలు ప్రదర్శన జరుగుతుంటే కళాకారులందరి తరపున మేము ముందు ఇంకా గొప్పగా యాక్ట్ చేయాలని, గొప్పగా మాలో ఉన్న నటన బయటికి తీసుకురావడానికి ముందుకు వస్తారని సమాజానికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తాము. నేటి సమాజానికి సజీవ సాధనం ఒకటి, అదే నాటకం. నాటకం సమాజానికి చాలా అవసరం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను సామాన్య ప్రజానీకానికి అందజేసే ప్రక్రియే నాటకం. అతి తొందరగా ఆ యొక్క సమాజ పరివర్తన జరుగుతుంది. ప్రేక్షకుడు తొందరగా మారడానికి కూడా చాలా సౌలభ్యంగా నాటకం ఏర్పడింది. అందుచేత కథా వస్తువు ఏదైనప్పటికీ నాటకంలో ఉన్న ప్రజా సమస్యలని ప్రేక్షకుడి హృదయానికి ఎప్పుడైతే హత్తుకుంటుందో, హృదయ స్పందన ఎప్పుడు కలుగుతుందో అది నాటకం. ఆ యొక్క ప్రదర్శన, ఆ కళాకారుల యొక్క శ్రమ ఇన్ని సమ్మేళనతో అయితేనే కానీ నాటకం ప్రేక్షకుల్ని రంజింప చేయలేదు. ఆ తల్లిదండ్రులని మనం ప్రత్యక్షంగా ఎదురుగుండా కనపడే దేవుళ్ళే మన తల్లిదండ్రులు అన్న భావన కలగజేసేలాగా ఆ రచయిత ఈ సఫలీకృతుడయ్యాడు ఈ ముడుపు నాటికలో. దీంట్లో ఫాంటసీ ఏమిటంటే, ఇది యమలోకాన్ని చూపెట్టాడు. యముడు ఒక పాపికి శిక్ష వేసేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి చిత్రగుప్తుడు కావచ్చు, యక్షిణి కావచ్చు, యమ భటులు కావచ్చు, 3 అంచెల శిక్షని కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క పాపికి శిక్షణ వేయటం జరిగింది.